సంఘముగా కూడిన ప్రతి ఒక్కరూ లేచి నిలబడి ప్రభువు మన జీవితంలో చేసిన ప్రతి మేలులను తలపోసుకొని ఆ ప్రభు నామాన్ని స్మరించుచు స్తుతించుదాం. ఇంతవరకు మనలను తన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి ఆయుష్నిచ్చి ఆరోగ్యమునిచ్చి క్షేమమునిచ్చి నడిపించినటువంటి ఆ ప్రభు నామాన్ని ప్రస్తుతించుదాం. సర్వ సృష్టికర్తవైన దేవా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. నీకే మహిమా ఘనత ప్రభావములంటూ మీరిచ్చిన రక్షణను బట్టి, మీరు చేసిన మేళ్లను బట్టి, మీరిచ్చిన కాపదలను బట్టి, ఆయుష్ను ఆరోగ్యమును క్షేమమును బట్టి, నా ప్రతి పనిపాటుల్లో తోడుగా ఉండి సంరక్షిస్తున్న విధమును బట్టి నీకు వందనాలయ్య అంటూ ఆ ప్రభు నామాన్ని స్మరిస్తూ సంఘములోను, కుటుంబంలోను, వ్యక్తిగత జీవితంలోను చేసిన ప్రతి మేళ్లను తలపోసుకునుచు ఆ ప్రభువును స్తుతించుదాం. ప్రతి విధమైనటువంటి ప్రతికూల సందర్భాలలో అనేక పర్యాయములు కష్ట నష్టములు, కృంగిపోయిన పరిస్థితులు సహితము మనల్ని నడిపించినటువంటి ఆ ప్రభువును మనము స్తుతిస్తూ ఆరాధిస్తూ దైవనామస్మరణ చేయుదాం. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే కాచి కాపాడెను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, చీకటి కెరటాలలో కృంగిన వేళలో, చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతనమాయెన, ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతనమాయెన, మనుగడయే మరో మలుపు తిరిగేనా, మనుగడయే మరో మలుపు తిరిగేనా, నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. మరలా చెబుదాం. సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, కాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. అవునయ్యా, నీకు వందనాలు.
సమయోచితమైనటువంటి నీ కృప మమ్మల్ని ఎల్లవేళలా కాపాడుతున్నది. మమ్మల్ని నీ రెక్కల చాటున భద్రపరుస్తూ ఉన్నది. చీకటి కెరటాలు, సముద్రపు వంటి తరంగాలు మమ్మల్ని ముంచివేసిన మా ప్రభువా, ప్రతి విషయంలో నీ సన్నిధి మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నదయ్యా. నీ ప్రేమ మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నది. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నువ్వెంత గొప్ప దేవుడవు. ప్రతి సమయంలో, సమయమందును అసమయమందును మమ్మల్ని సంరక్షిస్తున్న మా ప్రాణనాథుడవు. నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములను ఆరోపిస్తూ ఉన్నాం. నీకే మహిమ కలుగును గాక. ఆ దేవదేవుని నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉందాం. కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసటపై బడిన, అడుగులు తడబడిన, అలసటపై బడిన, చేయి తట్టి వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అవును ప్రేమణ దౌం బిడ్లారా, నీకు వచ్చినటువంటి శ్రమల్లో, నిందల్లో, అవమానములో నీ పక్షానమును ఉండి నీకు సహాయము చేయు దేవుడు. ఆయన నిన్ను విడిచిపెట్టువాడు కాదు. శ్రమలలోనైనా, నీ వ్యాధి బాధల్లో సైతం నిన్ను విడవక విడబాయక నీ పక్షమున నిలబడే దేవుడు, నీకు సహాయము చేసే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు. అట్టి దేవుని సన్నిధిలో ఉన్న మనము మనసారా ప్రభువును స్తుతిస్తూ స్మరిస్తూ దైవనామాన్ని మనం స్మరిస్తూ ఉంటుండగా అందరము కలిసి ప్రార్థించుకుందాం, ప్రభువును స్తుతించుదాం. తండ్రి నీకు వందనాలు. నీ సన్నిధిలో చేరిన ప్రజలందరినీ దీవించి
ఈ పరిశుద్ధ ఆదివారపు దినమున నీ నామాన్ని స్మరిస్తూ స్తుతిస్తూ సంతోషముతో నిన్ను ఆరాధించుకొని ఐక్యతా భావముతో నీ మందిరములో చేరి నిన్ను మొరపెట్టుకొని నిన్ను ఆరాధించి నీ నామాన్ని స్మరించే ఈ మహా గొప్ప ధన్యతను భాగ్యమునిచ్చినందుకై వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో బైబిల్ గ్రంథాలు చేతబెట్టుకొనండి. 122వ కీర్తన మహిమ ఉత్తర ప్రత్యుత్తరాల కార్యక్రమం జరిగిస్తుంది. 122